వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. అయితే రీసెంట్గా మేము టూర్ వెళ్ళామని చెప్పాను కదండి. సో అప్పుడు ఫస్ట్ అయితే మేము జోగులాంబ అమ్మవారి శక్తిపీఠంని ఆ టెంపుల్ని దర్శించుకున్నాము, ఆలంపురంలో ఉన్నటువంటి టెంపుల్ని. సో నెక్స్ట్ అదే రోజు ఈవినింగ్ వచ్చేసి మేము మంత్రాలయంకి వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాము, మొత్తం టూర్ మెంబర్స్ అందరము. ఇంకా ఓకే అని చెప్పేసి పక్కనే అనమాట, అంటే ఆలంపురం నుంచి వెళ్ళి ఒక 2 hours డిస్టెన్స్లో ఉంది మంత్రాలయము అని చెప్పేసి అన్నారు. సో ఇంకా మేము నార్మల్గా ఫ్యామిలీతో ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళాలి అని అంటే కష్టము అని చెప్పేసి ఇంకా మేమైతే ఇంకా టూర్ తోటే వెళ్దాము అని చెప్పేసి అయితే అనుకున్నాము. సో అక్కడ నేను తీసిన కొన్ని వీడియోస్, ఆ బిట్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. సో ఇంకా ఇక్కడ మంత్రాలయంలో నార్మల్గా చెప్పారనమాట, మేము వెళ్ళడానికంటే ముందు బస్సులో కూర్చున్నప్పుడు చెప్పారు, వెహికల్లో చాలా బాగుంటుంది, ఎంట్రన్స్లోనే అసలు అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది అని చెప్పేసి అన్నప్పుడు చూద్దాము అని చెప్పేసి ఇంకా నేను నార్మల్గా ఎప్పుడైనా ఇలాంటి వాటికి వెళ్ళే ముందు యూట్యూబ్లో వీడియోస్ చూస్తాను ఫస్ట్, కానీ నేను చూడలేదన్నమాట అలా ఎప్పుడు. సో డైరెక్ట్గా చూసేసరికి నిజంగా చాలా థ్రిల్ ఫీల్ అయ్యానండి. అసలు మంత్రాలయం అంటే నాకు మంత్రాలయం గురించి తెలిసింది శోభా శెట్టి ఉంటారు కదా, సో ఆమె ఎప్పుడు చెప్తుండే రాఘవేంద్ర స్వామిని దర్శించుకుంటాను నేను అక్కడికి వెళ్ళినప్పుడు అని చెప్పేసి చెప్తుండే. ఆ దేవుడిని ఎప్పుడు ఆమె కొలుస్తూ ఉంటుంది. నాకు జస్ట్ పేరు తప్ప నాకు మంత్రాలయం అంటే ఇంత బాగుంటుందని అస్సలు తెలియదండి. అసలు ఎంట్రన్స్లోనే మొత్తము ఇతిహాసం గురించి ఎంత బాగా చూపించారు. అది తీయడానికి నాకు చాలా టైం పట్టిందనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ మొత్తం మనం ఇతిహాసాల గురించి తెలుసు కదండి మనకు, అవన్నిటికి సంబంధించిన పిక్చర్స్ అన్నీ ఈ ఎంట్రన్స్లోనే ఒక్కొక్క పిక్చరు ఏమంటారు అసలు ఎంత బాగుందో. అసలు ఒక్కొక్క దాని గురించి ఇంకా షూట్ చేస్తే చాలా టైం పట్టేది కావచ్చు, గంటల టైం పట్టేది కావచ్చు. నేనైతే ఓవరాల్గా అయితే తీసానండి. చాలా అంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది అనమాట. ఫస్ట్ టైం నేను అంటే రాఘవేంద్ర స్వామికి అంటే ఇట్లా నార్మల్గా టెంపుల్ ఉంటుంది అని చెప్పేసి తెలిసినప్పుడు ఇంత బాగా ఉంటుంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను. అసలు చాలా అంటే చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. ఎవరైనా ఇన్ కేస్ ఇక్కడికి వెళ్ళాలి అని ఎక్కడైనా పిలుపు వచ్చింది అని అంటే ఖచ్చితంగా వెళ్ళిపోండి, సెకండ్ థాట్ ఏం పెట్టకోకుండా. ఎందుకంటే నార్మల్గా కొన్ని పుణ్యక్షేత్రాలకి వెళ్దామని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నప్పటికీ మనకు అది కుదరదు. సో అందుకని మాకు మాత్రం ఎవరైనా ఇక్కడికి వెళ్తున్నాము మీరు వస్తారా అంటే మాత్రం మాకు గనక కుదిరితే ఖచ్చితంగా మేము వెళ్ళడానికి ట్రై చేస్తాము. నార్మల్గా మంత్రాలయంకి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి మేము అంతా కంప్లీట్ అయ్యి టూర్కి అంత అయిపోయిన తర్వాత మేము కనుక్కున్నాము. మాకు అర్థమైంది, మేమైతే నార్మల్గా పిల్లలతోటి మేము 4 అయితే వెళ్ళలేము. మళ్ళీ ఇక్కడ నుంచి స్టేషన్ నుంచి మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ఆటో మాట్లాడుకొని వెళ్ళడం ఇవన్నీ అయితే మాకు కాదు. అదే ఒక వెహికల్లో టూర్తో వెళ్తే మాత్రము ఈజీగా అన్ని ప్లేసెస్కి వెళ్ళొచ్చు అని చెప్పేసి అయితే అర్థమైంది. కొంచెం మాకు వెహికల్లో లాస్ట్ సీట్ రావడం వల్ల ప్రాబ్లం అయింది, కానీ నిజంగా చాలా బాగుంది. అండ్ ఈ మంత్రాలయంకి వెళ్ళాలంటే మాత్రం మగవాళ్ళు మాత్రం పంచ కట్టుకొని వెళ్ళాలంట, ఈవెన్ బనీన్ కూడా ఉండొద్దని చెప్పారండి. మాకు ఆ విషయం తెలియదు. ఇంకా మా హస్బెండ్ బనీన్ వేసుకున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసింది పై పంచ మాత్రమే ఉండాలి అని చెప్పేసి. ఇంకా కొంతమంది అయితే పై పంచ కూడా ఉండొద్దు అని చెప్పారు, కానీ లోపల జస్ట్ అంటే మన ధోతిను పైన పై పంచ అయితే ఉండాలి అని చెప్పేసి అన్నారు. మేము తీసుకెళ్ళాం కాబట్టి మా హస్బెండ్ తీసుకెళ్ళారు కాబట్టి మాకైతే అది అంత ఏం ప్రాబ్లం కాలేదు. అక్కడికి కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం ఇంకా బయటికి వెళ్ళి కొనుక్కొని వచ్చారనమాట. లోపలికి అవి ఉంటేనే లోపలికి అలో చేస్తారు, ఆ డ్రెస్ కోడ్ ఉంటేనే అలో చేస్తారు అని చెప్పేసి చెప్పారనమాట. నిజంగా అంటే మేమైతే ఫస్టే వెళ్ళిపోయామండి. ఇంకా ధోతి ఆ డ్రెస్ కోడ్ తెచ్చుకోవడానికి బయట కొనుక్కోవడానికి వెళ్ళారు ఇంకా మిగతా 2-3 ఫ్యామిలీస్. సో ఇంకా అందరం కలిసి వెళ్దాము అని చెప్పేసి మేమైతే ఇంకా అక్కడే కూర్చుండిపోయాము. అందరితో వెళ్దాము అని చెప్పేసి తెలియదు కదా మాకు కూడా ఎలా వెళ్ళాలి ఏంటి అని. సో మేము అక్కడ కూర్చొని ఇంకా అన్ని సరౌండింగ్ అంతా నేనైతే వీడియో తీస్తున్నాను. నార్మల్గా మా పేరెంట్స్ కూడా ఇలాంటి వాటికి రాలేరండి, కొంచెం పెద్ద మనుషుల్ని తీసుకొని వెళ్ళాలంటే ఇలాంటి వాటికి కష్టమే. ఈవెన్ ఇక్కడి నుంచి ఇక్కడికి వాక్ చేయాలంటే కూడా కొంచెం మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు వెళ్ళలేరు కదా. సో ఇంకా అందుకే నేను నార్మల్గా వీడియో అయితే షూట్ చేస్తున్నాను. మా ఇంట్లో వాళ్ళు కూడా చూస్తారు, అంటే తెలియని వాళ్ళు ఎవరైనా చూస్తారు కదా అని చెప్పేసి వీడియో చేస్తున్నానండి. చూడండి అసలు ఎంత బాగుందంటే. ఇక్కడ మీకు బ్లూ కలర్ షాడో లాగా కనిపిస్తుంది కదండి, బ్లూ లైటింగ్. సో అక్కడ నార్మల్గా లోపల అంటే మెయిన్ టెంపుల్లో
లోపల దేవునికి ఎట్లయితే అన్నీ జరుగుతాయో అవన్నీ ఇక్కడ మనకు క్లియర్గా చూపిస్తారనమాట. ఇది లైవ్లో అక్కడ దేవునికి అంతా జరుగుతుంది కదండి పూజ, అదంతా ఇక్కడ చూపిస్తారనమాట. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందని చెప్పేసి నేను ఒక 1 minute అయితే చూసాను. నిజంగా లోపలికి వెళ్ళిన తర్వాత మనకు అంత టైం ఉండదు కదా, జస్ట్ ఒక 1 second కూడా టైం ఉండదు, చూసి వెంటనే ఆ లైన్లో ముందుకు పంపిస్తారు కదా. సో అందుకని ఇక్కడే కొంచెం సేఫ్ అయితే నేనైతే షూట్ చేశానండి వీడియోని. నిజంగా అక్కడ ఫొటోస్ దిగారు, అయ్యో మర్చిపోయానండి, మేము కూడా ఫొటోస్ దిగాము అక్కడ. ఇంకా అంటే కొన్ని మెమరీస్ ఉంటాయి కదా, ఎక్కడికి వెళ్ళినా నేనైతే ఫోటో దిగుదాము అని అంటాను. మా హస్బెండ్ ఏమో ఎన్ని ఫొటోస్ దిగుతావు, అట్లా వెళ్ళిన ప్రతి టెంపుల్కి అట్లా ఫోటోలు దిగుతూ ఉంటే ఎట్లా అని చెప్పేసి అన్నారు. నాకేమో అట్లా చాలా ఇంట్రెస్ట్ అండి, వెళ్ళిన ప్రతి ప్లేస్కి ఫోటోని ఫ్రేమ్ కట్టించుకోకపోయినా ఫోటో దిగడం అనేటువంటిది అదొక హాబీలాగా అయిపోయిందనమాట. సో ఇంకా మిగతా వాళ్ళందరూ జాయిన్ అయ్యే వరకు అయితే అక్కడ ఉండి కొంచెం మొత్తం టోటల్గా కంప్లీట్గా చూడండి, ఇంత పొడుగుతల ఇంకా అన్ని ఫొటోస్ అన్ని ఇతిహాసానికి సంబంధించిన ప్రతి ఒక్క పిక్ అయితే పెట్టారనమాట. ఇది నాకు ఫస్ట్ టైం కాబట్టి ఇంకా మొత్తం అయితే షూట్ చేసేద్దాము అని చెప్పేసి అయితే షూట్ చేశాను. మళ్ళీ వస్తానో రాను ఇక్కడికి, అంటే ఒకసారి వెళ్ళిన ప్లేస్కి మళ్ళీ ఇంకోసారి వెళ్ళడం అని అంటే అనుకుంటారు కదా, ఆల్రెడీ వెళ్ళొచ్చాం కదా అని చెప్పేసి అనుకుంటారు కదా. సో అందుకని వెళ్ళిన ప్రతి చోటనైతే నేను మ్యాక్సిమం కవర్ చేస్తాను, వీడియోస్ కవర్ చేస్తాను, ఇంకా యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటాను. మళ్ళీ ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు చూసుకోవచ్చు కదా అని చెప్పేసి. మా పిల్లల్ని కూడా అసలు పొద్దుటి నుంచి ఎంత ఇబ్బంది పెడతారో అనుకున్నానండి. మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యాము, అప్పుడు నార్మల్గా అప్పుడైతే 6:30 ఆ టైం అయిందనమాట. ఇంకా ఎట్లా అంటే నార్మల్గా ఫ్యామిలీ పిల్లలతో ఉన్నప్పుడైతే నేనైతే ఒకటే ఆలోచిస్తాను, సాయంత్రానికి స్నాక్స్ స్కిప్ అయింది, ఇంకా టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి మధ్య మధ్యలో ప్రసాదాలు అవి ఉంటాయి కాబట్టి అవి అయితే పెట్టాను. నైట్ డిన్నర్ ఎట్లా అని చెప్పేసి నిజంగా ఆలోచించాము. అంటే చెప్పడం మర్చిపోయానండి, లోపలికి కెమెరా అలో చేయలేదు. ఇంకా నార్మల్గా లోపలికి వెళ్ళేటప్పుడే ఇంకా ఫోన్లన్నీ లోపల పెట్టేసుకోండి అని చెప్పేసి అన్నారు. నేను ఇంకా నార్మల్గా తీద్దాము అని చెప్పేసి తీశాను. అక్కడికి చూశారు అయ్యప్ప స్వాములు వాళ్ళు వీళ్ళందరూ అన్నారనమాట, వద్దమ్మా వద్దు స్వామి ఇక్కడ తీయొద్దు అని చెప్పేసి అన్నారు. ఇంకా బయటకు వచ్చేసాను అనమాట. యాక్చువల్గా దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడైనా తీయొచ్చా, బయటకు వచ్చాను కదా అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ తోటి అన్నాను, తీసుకో ఇంకా ఇప్పుడు తీసుకో అని చెప్పేసి అన్నారు. అయితే ఇక్కడ చాలామంది ఇట్లా కూర్చున్నారండి, అసలు ఎందుకు కూర్చున్నారో వీళ్ళు అనేది ఏమీ తెలియదు. మ్యాక్సిమం అక్కడ తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, కన్నడ మాట్లాడే వాళ్ళే ఉన్నారనమాట అక్కడ. ఎందుకు ఇక్కడ ఇంతగానం కూర్చున్నారు, ఏదో సపరేట్గా ఏదో అంటే జరుగుతుంది అన్నట్టుగా కూర్చున్నారు, ఏంది వీళ్ళు ఇక్కడ అని చెప్పేసి నేను అదే చూస్తున్నాను, ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి. అక్కడ అంటే దేవుణ్ణి ఐరావతం మీద తిప్పుతారంటండి చుట్టూ. నాకు అసలు ఆ విషయమే తెలియదు. సరే అందరూ కూర్చున్నారు కదా, మనం కూడా కూర్చొని చూద్దామని చెప్పేసి అనుకున్నాను. సీరియస్లీ నాకైతే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఒక రకమైన మ్యూజిక్ తోటి తీసుకెళ్లారనమాట. ఇక్కడంతా చిన్నగా అంటే మ్యూజియంలో అన్ని భద్రపరుచుతారు చూడండి, సో అట్లా ఇదంతా చూశాను అనమాట, ఇదంతా వీడియోస్ తీశాను. సో ఇక్కడ నార్మల్గా టోటల్ మంత్రాలయం ఈ టెంపుల్ మొత్తం ఎలా ఉంది అని చెప్పేసి ఇక్కడ చిన్నగా ఇలా చూపించారనమాట. నిజంగా చాలా బాగా అనిపించింది. సో అప్పుడు చూసిన తర్వాత అర్థమైంది, ఓకే మనం ఇక్కడ ఉన్నాము, ఇంకా చాలా ఉన్నది ఇక్కడ చూడాల్సింది అని చెప్పేసి ఇది చూసాక అర్థమైంది అనమాట. సో నిజంగా ఇంకా ఆ టైంకి ఇంకా మేము వెళ్ళిపోయాము, అసలు ఏం జరుగుతుందో చూద్దామని చెప్పేసి వెళ్ళిపోయామన్నమాట. ఫస్ట్ వచ్చేసి సిల్వర్ అంటే వెండి ఐరావతం మీద దేవుణ్ణి కూర్చోబెట్టేసి తిప్పుతారనమాట ఒక సౌండ్ తోటి. సో అది అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ బంగారంకి సంబంధించింది. మేము అది నాకు అర్థం కాలేదండి. తర్వాత ఫస్ట్ వెండి తొడుగు మీద తీసుకెళ్తారు, తర్వాత బంగారం దాని మీద తీసుకెళ్తారు అని చెప్పేసి అన్నారు. కానీ మేము కేవలం ఐరావతం మీద తిరిగింది మాత్రమే చూసామన్నమాట. అక్కడ హారతి ఇచ్చారండి, నిజంగా లిటరల్లీ చాలా అంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది. అంటే నార్మల్గా అందరూ చెప్తా ఉంటారు కదా, టెంపుల్స్లోకి వెళ్ళినప్పుడు నిజంగా పాజిటివ్ ఆరా ఉంటుంది అని చెప్పేసి అంటారు కదా, అదొక రకమైన వైబ్రేషన్స్ వస్తాయి అని చెప్పేసి అంటారు కదా. నిజంగా అండి ఇదేనండి, ఇక్కడ దేవుణ్ణి తీసుకెళ్తున్నారు. ఇక్కడ బంగారు తొడుగులో ఇందులో తీసుకెళ్ళి ఇది సెకండ్ అనమాట. ఇది మేము చూడలేదు, ఐరావతం మీద తిప్పింది మాత్రం చూసాము. అది కూడా నేను క్లిప్ అయితే యాడ్ చేస్తానండి, చూడండి. మీరు నిజంగా అంటే మీలో ఎవరైనా వెళ్ళారండి, అంటే నార్మల్గా మీకు వెళ్ళినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే నార్మల్గా ఇంతకుముందు ఎప్పుడు టెంపుల్స్కి వెళ్ళినా కూడా వెళ్ళినామా వచ్చినామా అన్నట్టే ఉంటుండే, కానీ నాకు ఇంత డెప్త్గా తెలుసుకోవాలి, ఇంత వీడియోస్ షూట్ చేయాలి అని చెప్పేసి ఎప్పుడూ అనిపించేది కాదండి. నిజంగా నాకైతే ఇదొక ఏమంటారు, ఫస్ట్ ఆలంపురం వెళ్ళడము, నెక్స్ట్ వెంటనే మంత్రాలయం, 2 పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చానే అన్న ఫీలింగ్ అయితే నాకు ఇప్పటికీ ఉంది. సో అంటే నార్మల్గా చాలామంది అంటారు పాజిటివ్గా ఉండాలి అని, అంటే అట్లాంటి ఏం కుదరదు, ప్రతి సిచ్యువేషన్లో పాజిటివ్గా ఉండాలంటే అది అసలు కుదరని పని అని చెప్పేసి అంటూ ఉంటారు. నార్మల్గా ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉన్న వాళ్ళకి పాజిటివ్గానే ఉంటారండి మ్యాక్సిమము. చెడులో కూడా మంచిని వెతికే వాళ్ళు ఈ రోజులలో చాలా తక్కువ. నేనైతే ఒకటే నమ్ముతాను, మనం మంచిగా ఉన్నంత వరకు దేవుడు మన మీద మంచిగానే చూపిస్తాడు దయ అని చెప్పేసి అనుకుంటాను. అండ్ దేవుడు చేసే ప్రతి చిన్న పనికి వెనకాల ఒక అంటే రీజన్ అయితే ఉంటుంది అని చెప్పేసి అయితే నేను నమ్ముతాను. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి,
చూడండి, నేను ఇందాక చెప్పాను కదా ఐరావతం మీద దేవుణ్ణి తిప్పుతారని చెప్పేసి అన్నాను కదా. సో ఇదే అనమాట. నిజంగా అస్సలు అక్కడ ఉండి తీరాల్సిందేనండి. అసలు ఈ బిట్టు కోసమైనా చూడాల్సిందే అక్కడ. అంటే దీన్ని చూడడం కోసమైనా, ఈ సిచ్యువేషన్ దీన్ని చూడడం కోసమైనా నిజంగా మంత్రాలయం వెళ్ళాలిరా అని అనిపించింది. ఇది అంటే నార్మల్గా తిరగడం అంతా ఒక ఎత్తు అయితే అక్కడ సౌండ్ అండి, అసలు మ్యూజిక్ వింటుంటే, వాళ్ళు కొట్టే ఆ సౌండ్ వింటుంటే నిజంగా తలనొప్పి కాదు, అసలు ఉన్న నెగిటివిటీ అంతా పోతుంది అని అంటారు చూడండి. సో అట్లా అనిపించింది అనమాట దేవుణ్ణి ఇట్లా ఐరావతం మీద తిప్పడం అనేటువంటి. నిజంగా నాకైతే ఫస్ట్ టైం, నాకు అసలు తెలియదు ఇట్లా చేస్తారని. నార్మల్గా మనం తిరుపతిలో, భద్రాచలంలో, యాదగిరి గుట్టలు ఇట్లా చేస్తారు అని చెప్పేసి తెలుసు. నార్మల్గా ఇట్లాంటి ఈవెంట్స్, స్పెషల్ ఈవెంట్స్ ఉంటాయి చూడండి, దేవుళ్ళని ఇట్లా ఊరేగింపు అని చెప్పేసి. ఇది చూడడం నిజంగా చాలా హ్యాపీ. మేము బయటకు వచ్చిన తర్వాత తెలిసింది. నెక్స్ట్ బంగారం దాని మీద దేవుణ్ణి తిప్పుతున్నారు అని చెప్పేసి. నాకు అసలు అది అర్థం కాలేదు, దేని మీద దేవుణ్ణి తిప్పుతున్నారు అని చెప్పేసి అర్థం కాలేదు. సో మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఫస్ట్ సిల్వర్ అంటే ఐరావతం మీద తిప్పుతారు కదా దేవుణ్ణి, ఊరేగిస్తారు కదా. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి కూడా ఊరేగింపు జరుగుతుంది అని అన్నారు, అది నేను మిస్ అయ్యాను. సో ఇంకా మా వాళ్ళు కూడా మిస్ అయ్యారు. ఇంకా మేము బయటకు వచ్చిన తర్వాత ప్రసాదం తీసుకుందామని చెప్పేసి అన్నాం. మీలో ఎంతమంది రాఘవేంద్ర స్వామి ప్రసాదంకి ఫ్యాన్ ఉన్నారు చెప్పండి. నేనైతే పిచ్చిగా నచ్చేసిందండి నాకైతే. మా పిల్లలు అయితే అక్కడే మొత్తానికి తినేశారు. ఇది మా గ్రూప్ ఫోటో అయితే దిగామండి, ఫ్యామిలీ ఫోటో దిగాము. అక్కడ వచ్చేసింది కూడా, వెళ్ళే ముందు ఫోటో దిగి వెళ్ళాము, వచ్చేసరికి అయిపోయింది. సో అక్కడ ఆ ప్రసాదం తీసుకునే వాళ్ళు చెప్పారు 7:30కి అక్కడ మనకు భోజనం పెడతారు, వెళ్ళండి అయిపోతుంది అని చెప్పేసి అన్నారు. నిజంగా అయిపోవడం కాదు, అక్కడైతే కంటిన్యూస్గా పెడుతూనే ఉంటారంట. 7:30కి స్టార్ట్ అవుతుంది అని అన్నారు. నిజంగా కిరిసిపోయారు జనాలు. ఇదే లైన్. యాక్చువల్గా మాతో పాటు వచ్చిన వాళ్ళు ముందే వెళ్ళిపోయారంట. మేమైతే వెతుక్కుంటూ వెళ్ళాము. చాలా పెద్ద ప్లేస్ అసలు ఇది. అంటే ఇందాక నేను చూపించాను కదా మినీ టూర్ లాగా. సో అక్కడ నాకు చూశాను, పక్కనే ఉన్నాయి కదా అని అనుకున్నాను. చాలా లోపలికి వెళ్ళాలని అర్థమైంది. ఇంకా ఇదైతే ప్రసాదం అండి, సాంబార్ రైసును పెరుగన్నం పెట్టారనమాట. ఇదే అక్కడ ప్రసాదం. సో మొత్తానికి అయితే ప్రసాదాలు ఉన్నాయి కాబట్టి బతికిపోయినాం. లేకపోతే పిల్లలకు ఆ నైట్ ఏం పెట్టాలో అర్థం కాలేదు. అది మళ్ళీ బార్డర్లో కదా మనకు అది ఉంది. సో అక్కడ ఏ ఫుడ్ దొరుకుతుందో తెలియదు. ఇట్లా అందరినీ కింద కూర్చోబెట్టేశారండి. చాలా పెద్ద ప్లేస్. మేము ఆలంపురంలోకి వెళ్ళినప్పుడైనా అన్నదానం చేసే ప్లేస్ చాలా చిన్న ప్లేస్ ఉండే, 20 మెంబర్స్ 30 మెంబర్స్ కంటే ఎక్కువ పట్టేవాళ్ళు కాదు. కానీ ఇక్కడ మాత్రం ఎట్ ఏ టైం ఒక 5 to 6,000 మెంబర్స్ కూర్చునేంత పెద్ద ప్లేస్ అయితే ఉందన్నమాట. 2 సైడ్లు ఉంది. మొత్తానికి అయితే ఇంకా అన్నప్రసాదం తీసుకొని ఇంకా నైట్ ఇంకా ఎక్కేసాము. ఇంకా మేము వెంటనే మా వెహికల్ దగ్గరికి వెళ్ళిపోయామండి, ఎవరి కోసం వెయిట్ చేయకుండా వెళ్ళిపోయి ఇంకా పిల్లలకైతే డ్రెస్ చేంజ్ చేశాను. ఇంకా అంతే, మిగతా వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేద్దామని చెప్పేసి అయితే మేము బయటకు వచ్చి కొంచెం రిలాక్స్గా ఫీల్ అయ్యాము. అంతేనండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్ అండి.